తర్వాత మీరు భగవద్గీత ఒక పెద్ద ప్రాజెక్టుగా తీసుకొని మొత్తం ప్రపంచమంతా భగవద్గీత వినిపించాలని ఒక పెద్ద ప్రాజెక్ట్ని మీరు టేకప్ చేశారని నేను విన్నాను మీ ద్వారానే. ఆ ప్రాజెక్ట్ ఏంటి సార్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రాజెక్ట్? యాక్చువల్గా సార్ ఇప్పుడు నేను గత సంవత్సరం నుంచి కూడా శ్రీమద్ భగవద్గీతతో ప్రయాణం చేస్తున్నా. మొత్తం భగవద్గీతని నేను చేత్తో 701 శ్లోకాలు రాసుకున్నాను. నాకు ప్రతి శ్లోకాన్ని జాగ్రత్తగా చదువుకుంటూ ఉచ్చారణ ఎలా ఉండాలో జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళి దీన్ని ఏమైనా సరే రికార్డ్ చేయాలా అని. కానీ నేను ఏ విధంగా రికార్డ్ చేయాలి, ఎందుకంటే భగవద్గీతని ఇతర భాషల వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. జేస్దాస్ గారు పాడారు, ఘంటసాల గారు పాడారు, అనురాధ పోద్వాల్ గారు పాడారు, లతా మంగేష్కర్ గారు పాడారు, అనేక మంది పాడారు. కానీ వాళ్ళ నేటివిటీలో వాళ్ళు పాడారు. ఒక్కొక్క గాయకుడు ఒక నేటివిటీలో ఫీల్ అవుతాడు. తెలుగులో వాళ్ళ నేటివిటీలో ఒక రాగయుక్తంగా, ఒకళ్ళు పద్యంలా, ఒకళ్ళు లేకపోతే వేరే వాళ్ళు ఇంకొకలాగా పాడతారు. కానీ నేనేమనుకున్నానంటే ఇది అనుష్టుప్ ఛందులోనో ఇంద్రవ్రజ ఛందులోనో ఉన్నవి దాన్ని ఎలా పలికితే ఒక స్పానిష్ వర్డ్, అంటే 150 భాషల్లో పాడిన గాయకుడిగా చెప్తున్నా. ఒక స్పానిష్ వాడికి రాదు. వాడు లోస్ వెన్యోస్ దోడ దోస్తే గాంధీ vamos a hacer que suceda juntos. ఇది స్పానిష్. El sueño dorado via Gandhiji portare la felicità insieme. ఇది ఇప్పుడు మరి అదే అరబిక్ దరి పష్తో లాంగ్వేజ్లో అనుకోండి, రోయో హాయ్ థెలాయి గాంధీజీరా బుగుజార్తబే హగిఖతబ్దెల్ ఖునేం. వీళ్ళు భగవద్గీత మీద ఇంట్రెస్ట్ కలిగింది. భగవద్గీత పుస్తకం తెచ్చుకున్నాడు. ఇది ఇంగ్లీష్లో ఫాంట్లో ఉంది. వాడు వినాలి. ఇప్పుడు నేను గబగబగా చెప్పేశామనుకోండి, వాడికి స్పెల్లింగ్ అర్థం కాదు. ఇప్పుడు హూ ఈజ్ ధృతరాష్ట్ర, హూ ఈజ్ యుధిష్ఠర అంటే క్యారెక్టర్స్ తెలియదు కదా. ఇప్పుడు వాటర్, ఫైర్, కంప్యూటర్, ప్లాంట్ ఇవన్నీ అర్థమవుతాయి. యుధిష్ఠిర, సాత్యకి, విరాట, ఆత్మయోగ, సంయోగ ఇవన్నీ అర్థం కావు కదా. నేనేం చేశానంటే క్లియర్గా ఫస్ట్ శ్లోకం క్లియర్గా ఉండాలి. వేదా చాంటింగ్లో ఉన్నా కూడా అర్థం కాదు. అంటే అన్ని భాషల వాళ్ళకి, అన్ని ప్రాంతాల వాళ్ళకి అర్థం అవ్వాలి. ఇప్పుడు ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకూర్వత సంజయ. ఈ స్టైల్లో పాడితే అందరికీ చేరుతుంది. నార్త్, సౌత్, ఇలాగా జర్మనీ, రష్యన్, స్పానిష్. వాడు ఆ శ్లోకాన్ని ఇలాగా కిమకూర్వత సంజయ. దిస్ ఇస్ ప్రొనౌన్సియేషన్, ఓకే. దిస్ ఇస్ ద ప్రొనౌన్సియేషన్, ఓకే. బట్ మరి ఇంతటితో మరి మీనింగ్ ఎట్లా అర్థమవుతుంది అని ఆలోచించి నేను భగవద్గీతని 3 సంస్కృత పండితులు సమక్షంలో దాన్ని నేను రికార్డ్ చేశానండి. నాకు ఎక్కడా తృప్తి కలగలే. మరలా రీచెక్ చేయించి తప్పులు చేయలేదని నేను చెప్పను, తక్కువ తప్పులతో నేను పూర్తి చేయగలిగానా లేదా అన్నది ఆలోచించుకుంటూ, ఒక పెర్ఫెక్షనిస్ట్ కూడా ఆల్వేస్, గొప్ప పెర్ఫెక్షనిస్ట్ కూడా ఆల్వేస్ ఇన్ సెర్చ్ ఆఫ్ ఎ పెర్ఫెక్షన్. అది దానికి నో ఎండ్. కాబట్టి నేను చేసిన ప్రయత్నంలో నాకున్న పరిజ్ఞానాన్ని బట్టి, నాకున్నటువంటి విచక్షణ బట్టి నేను రికార్డ్ చేసేసి తెలుగులో కూడా అయిపోయింది. దీన్ని అనేక మంది పండితులకు పంపిస్తే చాలా అద్భుతంగా ఉంది శ్రీనివాస్. అసలు భగవద్గీత అంటే తెలియని, మామూలుగా ఏం అర్థం కాని కొంతమంది పారిశ్రామికవేత్తలు కూడా నేను పంపిస్తే 2-3 చాప్టర్స్ ఇంకా రిలీజ్ చేయలేదు. వాళ్ళు విని నాతో పొద్దున్నే స్థితప్రజ్ఞత అంటే ఏంటి, సమదర్శనం అంటే ఏంటో నాతో మాట్లాడుతున్నారు. వాళ్ళకి అంతగా ఎక్కింది, అర్థమైంది. ఆహా ఇది కదా నాకు కావాల్సింది. పైగా అన్ఫార్చునేట్గా ఏమైందంటే ఘంటసాల గారు పాడినటువంటి భగవద్గీతని అనేక చోట్ల ఈ పార్థివ శరీరం దగ్గర వాళ్ళు ఏదో భక్తిగా పెడుతున్నారు. కానీ అది ఎలా అలవాటైపోయిందంటే బుసుకున్నది ఎక్కడైనా వినిపిస్తే పాపం ఎవరైనా చనిపోయినారా, స్వర్గస్థులు అయ్యారా అని అనిపించేటువంటి భావన కలిగి మనకు కూడా ఒక దుఃఖం వస్తుంది. అది చివరి మజిలీ దగ్గర పెట్టే పాట కాదు కదా. కర్తవ్యోన్ముఖులను చేసి చైతన్యం రగిలిచ్చి కొత్త ప్రయాణాన్ని వాడికి ఇవ్వటం కోసం ఒక స్ఫూర్తివంతమైన శ్లోకాలు. ఇది మరణానికి సంబంధించింది కాదు, ప్రాతస్మరణానికి, నిత్య స్మరణానికి సంబంధించిందిగా ఉండాలని దాన్ని ఒక టెంపుల్ అట్మాస్ఫియర్లో, టెంపుల్ ఫీలింగ్, దేవాలయంలోకి వెళ్తే ఒక ఫీలింగ్, ఒక దేవాలయంలో వినేది, మన పూజ గదిలో వినేది, ఒక వైబ్రేషన్, ఒక పవర్ ఉండాలి. మన పూజ గదిలో వినేది అనేటువంటి భావనలో దాన్ని నేను ధ్యానం ద్వారా నేను అది ఫీల్ అయ్యి ఆ తృప్తి కలుగుతుందా లేదా, ఆత్మతృప్తి, ఆ భావన కలుగుతూ కలిగించటం, ఆ వాతావరణంలో దృష్టి బట్టి చేశాను. అంతటితో ఆగిపోకుండా
ఇప్పుడు నేను ఏదైతే ఇందాక స్పానిష్ తుర్క్మెన్ అన్ని పాడానో వాళ్ళకి అర్థమయ్యే కోసం ఏంటంటే ఇప్పుడు భగవద్గీతని మీకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా వాళ్ళతో కూడా కొంత ప్రయాణం మీరు చేస్తున్నారు కదా, ఇది వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారు? అంటే ప్రధానమంత్రి మోదీ గారి చేత ఈ భగవద్గీత దాన్ని లోకార్పణం చేయాలన్నది కోరిక నా మనసులో. ఈ కోరిక ఉన్నది, సంకల్పం ఉన్నది. వారు ఇంతకుముందు నాది తిరంగా యాత్ర అవన్నీ వారు రిలీజ్ చేశారు కాబట్టి, వారు అడిగితేనే పాడాను కాబట్టి, మోదీ గారు అడిగితేనే పాడాను తిరంగా యాత్ర. వెంకయ్యనాయుడు గారు కూడా తెలుసు, మీకు అత్యంత మిత్రులు వారు. అలాగే జలియన్ వాలాబాగ్ కానీ, హైఫా సెంటనరీ సెలబ్రేషన్స్, వారు ఏవైతే విజన్తో ఉన్నారో ఆ విజన్కి సంబంధించిన ప్రతి పాట కూడా నేను రికార్డ్ చేశాను. నమో గంగ కానివ్వండి, ఆజాదీ కా అమృత మహోత్సవ్లో గీతాలు కానివ్వండి, ఇవన్నీ చేశాను. సో ఈ భగవద్గీతని కూడా అత్యధిక భాషల్లో వారి చేతుల మీదుగా రేపు జూలై 15-20 తారీఖు లోపులో వారి చేతుల మీదుగా ఇది లోకార్పణం చేయించాలని సంకల్పం. సో అంటే మన తెలుగు జాతి గీతాన్నేమో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అంకితం, వారికి చేతుల మీద ఆవిష్కరణ, వారికి అంకితం ఇస్తాం. అది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి కానుకగా ఇస్తాము. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి తెలుగు కొత్త జాతి గీతాన్ని అంకితం ఇస్తూ ప్రభుత్వానికి ఇస్తూ ముఖ్యమంత్రి చేతుల మీదుగా అది ఆవిష్కరణ, ఆంధ్ర రాష్ట్ర స్ఫూర్తి గీతాన్ని ప్రభుత్వానికి అంకితంగా ఇస్తూ కానుకగా ఇస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఆవిష్కరణ చేసే ప్రయత్నం చేస్తారు. అలాగే ఈ భగవద్గీత అని ప్రపంచానికి అందించబోయే భగవద్గీతని ప్రపంచ భాషల్లో దాన్ని తీసుకొస్తూ ముందు భారతీయ భాషల్లో కొన్ని భాషల్లోకి వాటిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆవిష్కరణ చేసి జాతికి అంకితం ఇస్తారు. ఆ తర్వాత కూడా సార్ ఇప్పుడు ఏవైతే భాషల్లో చేస్తున్నామో, ఏ విదేశీ భాషల్లో చేస్తున్నామో ఆ రాష్ట్రాల్లో ఆ భగవద్గీతని అక్కడ లోకార్పణం చేస్తాము. మరలా ఇతర దేశాల్లో ఆ భాషలు చైనీస్లో కూడా చేస్తున్నాం మనం. చైనీసు, పర్షియన్ లాంగ్వేజ్, మొత్తం అన్ని భాషలు, విదేశీ భాష. ఇప్పుడు జర్మనీ, ఇప్పుడు అన్నిట్లో. తర్వాత ఈ భగవద్గీత ఎక్కడైతే పుట్టిందో కురుక్షేత్రం, దాన్ని సందర్శించారా మీరు? అక్కడ కురుక్షేత్రం పట్టుకెళ్తాను నెక్స్ట్ వీక్. మొత్తం భగవద్గీత ట్రాక్ అంతా పట్టుకెళ్ళి ఎక్కడ కృష్ణుడు అర్జునుడికి ఆయన బోధించాడు దాన్ని శంకరాచార్య వారు మార్కింగ్ చేశారు కురుక్షేత్రంలో. నేను ఎవ్రీ ఇయర్ వెళ్తాను. అక్కడ భగవద్గీతని అక్కడ పెట్టి కాసేపు ధ్యానం చేసుకుని అక్కడ ప్లే చేసి ఆ తర్వాత ఢిల్లీ తీసుకెళ్ళి మోదీ గారి చేత రిలీజ్ చేద్దామని నా ఆలోచన. ఇక పరమేశ్వరుడి దయ, సంకల్పం.